హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్ అండ్ నా ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి దేవుందే చేద్దామని అనుకున్నా. సో మనకి ఇట్లా వినాయక చవితి దగ్గరకు వస్తుంది కదా, సో ఇంట్లో గణేషుని తీసుకోవాలి. సో నేను సాయి ఇద్దరం కలిసి వెళ్తున్నాం గణేషుని తీసుకోనికే, లైక్ చూడ్డానికి వెళ్తున్నాం. ఈరోజు తీసుకొని వస్తామో లేదో తెలీదు, బట్ అసలు వెళ్ళి ఏ మోడల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి చూద్దామని చెప్పి అనుకున్నాం. సో లెట్స్ గో. ఇప్పుడు మమ్మీ కాల్ చేసిన ఉండే, సో ఎట్లా వినాయకుండలోకి వెళ్తున్నావు కదా, సో బ్రింగ్ అ స్టాండ్ ఫర్ గణేష్ అని చెప్పి ఇంట్లో పెట్టడానికి ఒక స్టాండ్, అదే లైక్ సార్ట్ ఆఫ్ డెకరేషన్ది ఏదైనా దొరికితే చూడు అని చెప్పి అన్నది. సో నేను అది కనుక్కుంటే ఇవి నాగోల్లో లేవంట. సో ఐ నీడ్ టు గో టు ఇది కామ్నేని మళ్ళా. సో ఇప్పటికైతే మనం హాఫ్ వే వచ్చేసినాం. అండ్ ఓ షెట్ మ్యాన్, మీకు ఒకటి చూపిస్తా. ఎంత పెద్ద గణేశుడు అంటే, ఓ హెల్, వావ్ వావ్ గైస్, చూస్తున్నారా అంత పెద్ద గణేశుడు. అన్ని గణేశులను తీసుకొని వెళ్తున్నారు. సో బేసిక్గా అంత పెద్ద గణేశులను పెడతారు, కాకపోతే వాళ్ళు ఎంత కష్టపడి తీసుకొని వెళ్తారు అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది తీసుకెళ్ళేటప్పుడు. రోడ్ మీద వైడ్స్ అవి ఇవి, ఆ ట్రాఫిక్ జామ్. ఇంకో ట్రాఫిక్ చూడండి అసలు మొత్తం లిటరల్గా ఎట్లా జామ్ అయిందో, మొత్తం ట్రాఫికే. ఆ గణేశుడు వెళ్తుందని చెప్పి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అండ్ మొత్తం అన్నీ ఆగమాన్లు అవుతున్నాయి. సో అసలు వినాయక చవితి వైబ్స్ మొత్తం నాగోళ్ళనే కనిపిస్తున్నాయి. సో లాస్ట్ దిస్ గాయ్ ఎంత कितना 200 देने का रेट बताओ भाई. 1200. अरे भाई मैं 200 सोचा. 100 रुपये का इतना बड़ा था. देने का रेट बोलो, मैं ले लेता हूँ. हाँ बोलो, आप बोलो कितना रेट. 1000 दे रहे. 1000. अरे नको भाई, क्या देंगे. हेलो नहीं, देने का रेट बताओ. बोलो, बोलूँगा मैं. आप बोलो तो बोलूँगा ना भाई. 200 में ले दो. हाँ नहीं, अरे वो क्या है जी, पूरा चला गया वो. बनाने का यही आता 200 रुपये में, बड़ा थोड़ा आता. हम भी आते हैं ना बहुत दूर से कारोबार करने के लिए, आप लोगों के सारे. ठीक है भाई, पहले गणेश देखने के बाद आते. हमारे 2 पैसे मिलेंगे नहीं तो बेकार. पहले गणेश देखने के बाद आते. ले लो धोनी. एक बार बाजा के दिखाओ. वो बड़ा वाला कितना? बड़ा वाला 3500 का. एक बार हाँ, एक बार बाजा के दिखाओ. बड़ा वाला बाजा के दिखाओ. ऐसे उल्टा सीधा बजा. నాకు ఎక్కడ చూసుకున్నా మొత్తం గణేశుడిలో ఉన్నాయి. ఎంతెంత అంటారో చూడనికేనేమో బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కాస్ట్ ఏమో ఎంత చెప్తారో ఏందో ఒకసారి కనుక్కోవాలి. వినాయకుడు లేడు, 5-10,000 అంటాడు. అదే ఫస్ట్ మన వెహికల్ ఎక్కడన్నా సైట్ వినాయకుడు బెస్ట్ సేఫ్ ప్లేస్లో పార్క్ చేసుకొని అండ్ దెన్ వీ నీడ్ టు గో. బికాజ్ ఎడబడితే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. చాలా పెద్ద పెద్ద గణేశుళ్ళు వెళ్తున్నాయి ఈ బడ్డీకి. మట్టి గణేశుళ్ళు కూడా పెద్ద చేస్తున్నారా? धरती हे अंबर तुझे गुण गाती, हे तारे हे वारे तुझे नाम घेती. ही धरती हे अंबर तुझे गुण गाती, हे तारे हे वारे तुझे नाम घेती. विश्वाचा पालक तू नायक गणांचा, गुणातीत गुणमय तू गुरु ज्ञानदाता. विश्वाचा पालक तू नायक गणांचा, गुणातीत गुणमय तू गुरु ज्ञानदाता. मोरया रे मोरया रे मोरया रे बाप्पा मोरया. मोरया रे मोरया रे मोरया रे बाप्पा मोरया. गणपती बाप्पा मोरया. मंगलमूर्ती मोरया. मोरया
त्याचा उद्धार तू केला. మనం ఇంట్లో గణేషన్ కోసం వచ్చినాం, కాకపోతే వీళ్ళు ఆస్క్ ఫర్ పెద్ద గణేశుడు రేట్లు ఎంత ఉన్నాయి ఏందో కనుక్కుందాం ఒకసారి. సో ఒక షెడ్లోకి వెళ్దాం. భాయ్ రేట్ బోలోనా భాయ్ కిత్తా సరిపోతుంది మీకు. సో సాయి వాళ్ళ షెడ్కి ఈ గణేశుడు బాగుంది అంటే వాళ్ళే ఇప్పిస్తారు అనమాట. సో అది బాగుంది, ఇది తీసుకుందాం అన్నా అని అంటుండు. నిజంగా బాగుంది గణేశుడు. సాయి ఈ కలర్ కంటే ఈ కలర్ ఇంకా బాగుంది. ఇక్కడ ఉన్నాయి. సో లాస్ట్ ప్రైజెస్. ఓ ఈ గణేశుడు కూడా బాగుండు. సో గైస్ అది 14,000 చెప్తున్నారు ఇంట్లో గణేశుడు, కాకపోతే అది దట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, ఇంత వర్త్ కాదేమో అని. సో లెట్స్ बार्गेन చేద్దాం. ज़्यादा बोल रहे भाई रेट, उसको डैमेज भी है भाई. वो डैमेज नहीं है ना, कलर निकल गया उसका, कवर निकालने को गया था मैं. कौन सा भी रहने दो, कलर निकाले तो पीओपी का क्यों लगाते जी. हाँ ना, डैमेज हुआ तो पूरा ये जाता. हाँ नहीं जी, वो बोलो देने का रेट बोलो. मेरा तो 4,000 तक है. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? बहुत ज़्यादा है जी 4,000. वो डैमेज, वो उसको डैमेज भी है. बोलो देने का रेट बोलो, बात करेंगे. आप एक रेट बोलो. मैं बोला नहीं इतना को आता, इतना आता बोल के बोलो. आता 9,500. हाँ 9,500. 9,500 ज़्यादा. 9,500 అంటున్నాడు దానికి, కానీ దానికి కొంచెం డ్యామేజ్ కూడా ఉంది. తగ్గడం అంటాను. 4,000కి అడిగినా ఇంటలేడు, ఏడంట 4,000కి. సో వెళ్దాం, వేరే వెళ్ళి అడుగుదాం. ఇంకా మనం జనరల్గా ఇట్లా కెమెరా పట్టుకొని తిరుగుతుంటే అందరు వెంటనే చూస్తున్నారు, ఏ కంపెనీ బ్రో, ఏంది బ్రో కెమెరా అని చెప్పాడు. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అంతా వింత చూస్తున్నారు కెమెరా పట్టుకొని తిరుగుతుంటే. నా ఫస్ట్ వ్లాగ్ కదా, కొంచెం నాకు కూడా వియర్డ్గా కనిపిస్తుంది. అయిపోయినాయా? సో గైస్ ఇది మంచిగా ఉండే, ఇది అడిగితే అయిపోయింది అన్నారు. ఇది కూడా అయిపోయిందా? ఏవి ఉన్నాయి ఇప్పుడు? పెద్ద అయిపోతాయి నాకు. ఈ హైట్ ఇట్లుంటే సరిపోతుంది. ఇదొకటి ఉంది, అదొకటి ఉంది, ఆ 3 ఉన్నాయి, ఈ కింద 2 ఉన్నాయి. సో ఇది కూడా బాగుంది, అయిపోయిందంట. ఏది? సో ఇదొక ఆప్షన్ ఉంది. ఇంకేమేమి ఉన్నాయన్న? ఈ రెండా? ఇది కూడా బాగుంది. చెప్పన్న రేట్, ఇచ్చే రేట్ ఎప్పుడు? ఇది ఎంత ఎప్పుడు? 9,000. ఎంతకు వస్తుంది లాస్ట్? ఎంత కావాలి? నువ్వు ఎప్పుడు అదే 9,000 అన్నావు అన్న. కొల్లాపూర్ ఇట్లా అన్న, 12 feet అన్న కొల్లాపూర్ నుంచి వచ్చే రోజులు అయిపోయినాయి అన్న. అన్నీ ఈయన తయారు చేస్తారు ఎందుకన్నా అన్న? ఎందుకన్నా అన్నీ ఈయన తయారు చేస్తారు, అన్నీ తయారు చేస్తారు ఈయన. చెప్పు ఇది రేట్ చెప్పు, లాస్ట్ ఎంతకు వస్తుంది? 8,500 ఎక్కువ. నేను ఒక 3,000 అట్లా ఉంటుందేమో అనుకున్నా. ఇప్పుడు ఆడున్నా సేమా? ఏమన్నా కూడా రేటు దీనికి ఉన్నంత షేర్ దాని షేర్ దేనికి రాదు, మొత్తం సోలపురే. సరే అది ఒకసారి అది చూపుతామ్మా. సో గైస్ 3,000కి అడిగినా నా 8,500కి లాస్ట్ ఇస్తా అంటుండు. సో గణేశుడు వచ్చేసి సేమ్ ఇదే గణేశుడు, కాస్ట్ ఎక్కువ చెప్తున్నాను గైస్. దీంట్లో మనకు కావాల్సిన సైజెస్ ఉన్నాయి. రేట్ ఎంత అంటారో అనే భయం అవుతుంది.
గణేశుడు కూడా బాగున్నాడు. మనకి నచ్చిన గణేశుడినేమో కాస్ట్ ఎక్కువ చెప్తుండు అండ్ వద్దనుకున్న గణేశుడినేమో తక్కువకి వస్తున్నాయి. సో కొంచెం పెద్ద చిన్న ఎద్దునే అంత పెద్దగా పెట్టి వేస్ట్ మనం ఇంట్లో, అంటే అంత పెట్టలేము కదా అంత పెద్దగా ఇంట్లో. సో మళ్ళీ ఒక దగ్గర మనం ఇంతకుముందు అడిగినాం కదా అక్కడికి వెళ్తున్నాం. గణేశుడు బాగుంది. లాస్ట్ 5500కి అడుగుతున్నాం మనం, వాళ్ళు 6500 అంటున్నారు. అన్నీ అడుక్కుంటూ వస్తున్నాం, ఏ చెప్తలేరు చక్కగా. ఇదైతే బాగుంది. సో సో గైస్ ఫైనల్గా అన్నీ తీసుకుందాం అని చెప్పి రేట్స్ మాట్లాడినాక అసలు రేట్స్ పడనిస్తలేరు. 500,000 రూపీస్ దగ్గర కూడా అసలు ఎంత గింజలు ఆడుతున్నారు అంటే మామూలుగా లేదు. అసలు రేట్ అసలు పడనిస్తలేరు అంతే. అండ్ ఒక్కొక్కటి 15,000 నుంచి మేము దగ్గర 6,500 5,500 అట్లా లాస్ట్ చేసినాం. కానీ అయినా కూడా వాళ్ళు రేట్ పడనిస్తలేరు. అండ్ మనకేమో అది మరీ టూ మచ్ రేట్ చెప్తున్నారేమో అన్నట్టు అనిపిస్తుంది. సో ఫైనల్గా ఇక్కడ మనకేం దొరకలేవు. సో మనం వేరే దానికి వెళ్తున్నాం, వేరే దగ్గర చూద్దామని చెప్పి అనుకున్నాం. సో అక్కడ కలుద్దాం మళ్ళీ. ఇంకో దగ్గరకు వచ్చినాము అండ్ ఇక్కడ మన రేట్ పడ్డది. అండ్ గణేశుడు కూడా బాగుండు, సింపుల్గా మంచిగా ఉండు. సో ఓకే, ఈ గణేశుడు ఫైనల్ చేసినాం అండ్ వీఆర్ టేకింగ్ ఇట్. తిరిగి మస్తు అదైపోయినాం. ఫైనల్గా మన గణేశుడు అయితే తీసేసుకున్నాం. ఇంకోండి గణేశుడు ఎంత క్యూట్గా కూర్చున్నాడు కదా వెనకాల సీట్లు. సో ఎప్పుడే తీసేసుకున్నాం అండ్ వి కేమ్ బ్యాక్ టు హోమ్ ఆల్సో. ఇంటికి కూడా వచ్చేసినాం మనం. That's all for the day and we'll meet soon in the next vlog. So కొత్తగా చేస్తున్నాం, కొత్త వాళ్ళు కొంచెం చూసి సపోర్ట్ చేయండి. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. కుదిరితే పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టండి. సో థ్యాంక్ యూ. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.